నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. బాలేశ్వరి మాత ప్రధాన కార్యదర్శి ఆయన సత్యగౌడ్, వారి ధర్మపత్ని సువర్ణ గారు. చక్కటి పేరు, సువర్ణం అంటే బంగారం లాంటి పేరు. మరి సత్య గారితో వారి కుటుంబ విశేషాలను, వ్యక్తిగత విషయాలు, ఎందుకంటే చాలామందికి ఆశ్రమంలో తిరుగుతుంటారు కనుక పలానా వాళ్ళు ఎవరు, వారికి సంతానం ఎవరు, వాళ్ళది ఏ ఊరు అని తెలుసుకోవాలి ఉత్సాహం ఉంటుంది. కనుక మనం ఈరోజు వచ్చాం కనుక వారి కుటుంబ వివరాలను, వారి చేసే వృత్తి అవి మీకు చెప్పించే ప్రయత్నం చేసిన వారి నోటి ద్వారానే. నమస్కారం సత్య గారు. మీ ధర్మపత్ని పేరు సువర్ణ. ముందుగా నీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల పేరేంటి? లక్ష్మమ్మ, చంద్రయ్య గౌడ్. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? మా నాయన చనిపోయారు, అమ్మ ఉంది. అమ్మగారు ఉన్నారా? మీ తాత పేరు? చెన్నయ్య గౌడ్. మీ మీ నాయనమ్మ పేరు? సంగమ్మ. మీ ముత్తాత పేరు ఏమైనా అడిగి ఉందా? పాపయ్య గౌడ్. వాళ్ళ భార్య పేరు? ఆమె భార్య పేరు తెలియదు. ఎందుకంటే ఈ మధ్య తెలిసి ఉండాలంటారు కనుక లింగమ్మ. పర్లేదు, అంతవరకు చెప్పగలిగిన లింగమ్మ. ఇంకేం ఆ తర్వాత ఆ నుంచే స్టార్ట్. పాపయ్య గారి భార్య లింగమ్మ. పాపయ్య గారి భార్య లింగమ్మ, వాళ్ళ కొడుకు చెన్నయ్య గౌడ్. వాళ్ళ కోడలు సంగమ్మ. సంగమ్మ కొడుకు చంద్రయ్య కొడుకు లక్ష్మమ్మ కొడుకు సత్తయ్య గౌడ్. ఇప్పుడు సత్య గౌడ్. సంతోషం. మీకు జన్మనిచ్చే తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో నేను ఏ క్వశ్చన్ అడగకుండా మీరు ఊహించారా? మనం చేసుకున్న భార్య తల్లిదండ్రులు కూడా అంతే సమానమని నేను ఈ మధ్య తెలుసుకున్నాను అంటుంటారు. వారి పేరు ఏంటి? నారాయణ గౌడ్ మా మామ. ఎక్కడ? మీ జడ్చర్ల మా అత్తగారి సొంత మరి ఎంతమంది మీరు అన్నదమ్ములు? బాలకృష్ణమ్మ. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఎంతమంది? మేము నలుగురు. మా అన్న పేరు యాదయ్య గౌడ్, పెద్ద ఆయన. రెండో ఆయన నేను, మూడో ఆయన రామస్వామి గౌడ్, నాలుగో ఆయన వెంకటయ్య. అందరు ఇదే ఊళ్ళో ఉంటున్నారు? ఇదే ఊళ్ళో ఉంటూ ఇక్కడనే ఉంటారు. నేను ఒకరి మాత్రమే జడ్చర్లలో. మరి బంధువులంతా పోవడానికి సత్య తొందర పెడుతున్నారు. 2 నిమిషాల అందరు మీరు అంతా స్వగ్రామంలోనే ఉంటున్నారా? మా అన్నదమ్ములు ముగ్గురు ఇక్కడనే ఉంటున్నారు. నేను మాత్రం జడ్చర్లో ఉంటాను. మీ వృత్తి? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫోర్మెన్గా పనిచేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారా? కాలేదు, కొనసాగుతున్నారు. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? వెల్జాల. మరి ఇప్పుడు మళ్ళీ బాలిక మాత ఆశ్రమంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మరి మీ సువర్ణ గారు ఆయన మీతో సువర్ణం అంటే మీరు సువర్ణం అంటే మీ అర్థం ఏంటి? బంగారం అంటే భార్య ధర్మపత్ని మీకు దొరికారు. సంతోషం. ఎందుకంటే చాలా మంది నేను కార్యక్రమాలు తిరుగుతుంటాను, భర్త కార్యక్రమాలు మొదలు పెడితే భార్య ముఖం మార్చుకొని ఉంటుంది. అయితే మేము జడ్చర్లో పెట్టినప్పుడు కూడా మా సువర్ణ గారు మా అన్నదమ్ముల పిల్లలందరూ కూడా మా దగ్గరనే ఉండి అక్కడనే అందరూ పిల్లలు డిగ్రీ పీజీ చేశారు. అవునా? అందరు మా కుటుంబం అంతా. అంటే తమ్ముడు వేరు వాళ్ళు వేరు అనుకోలేదు, మాది ఒకటే కుటుంబం కాబట్టి అందరూ నా తాను ఉండే మా పిల్లలే అన్నట్టు మేమంతా చదివించుకున్నాం. పీజీ వరకు మాత్రమే చేసాం. ఎందుకంటే చాలా ఆత్మీయంగా భర్తలు చేయాలని నా మాట అంటే మా ఇద్దరికి సెట్ అయింది. ఆమె అట్టెట్లా అని ఆమె అనలేదు, నేనని లేదు. మాది ఒకటే కుటుంబం కదా అనే ఉద్దేశంతో ఒకటే వాళ్ళ పిల్లలు కాకుండా మా పిల్లలు అన్నట్టే చేసుకున్నాం. ఇప్పుడు పెళ్లిళ్ళ వరకు కూడా అట్లే చేసుకున్నాం. ఇప్పుడు అంతా మరి సువర్ణమ్మని అడగదాం. మీరు ఇప్పుడు ఆడవాళ్ళంతా ప్రతి పండుగ అందరు కలిసే ఉంటారా? ఎందుకంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే అట్టుండాలి, ఇప్పుడు కలిసి ఉండాలి చెప్తుంటారు బాధ్యతలో కూడా. కానీ వాళ్ళు అసలు అగ్గిపులేసే బగ్గుమన్నంత కోపంతో ఉంటారు. మీరు అందరితో కలిసే ఉంటారా? అంతేనా? ఒకసారి అంతేనా? మరి ఆశ్రమం అభివృద్ధి కోసం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీరు? ఇప్పుడు మా గ్రామస్తులు ఉన్నారు, గ్రామస్తులతో ఒకనాడు అంత మీటింగ్ పెట్టాలనుకున్నా. అంత పెట్టి దీన్ని ఎట్లా చేద్దాం, చుట్టుముట్టు గ్రామాల్లో మంచి డెవలప్ అయిపోతున్నది. మనం ఇట్లే ఉంటే ఏ విధంగా అవుతుంది, దీన్ని చేసి మంచిగా డెవలప్ చేసి శిఖరాలు కట్టి అన్నీ చేసి ఒక తేరు కూడా గుంజి ప్రతి సంవత్సరం ఒక ఏర్పాటు చేసుకొని మనం ఒక రూట్ పడేసుకోవాలి. ఇంతకుముందు కూడా మన పెద్దలందరూ ఈ దేవాలయాలు ఇవన్నీ మైసమ్మలు ఇవన్నీ చేసిపోయారు. మనం కూడా మనకు జన్మనిచ్చి ఈ కలియుగానికి పంపిండు భగవంతుడు. మనం అదొకటి ఈడ చేసి పోవాలనే కోరిక ఉంది నాకు.